నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ అనూహ్యమే. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను ఎమ్మెల్యేల అనర్హత అంశం షేక్ చేస్తోంది. పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వ్యవహారంపై సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పిచ్చే అవకాశం ఉండటంతో జంపింగ్ జపాంగులు కలవరపడుతున్నారు. ఏం జరగబోతోందో అనే టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఫిరాయింపు వ్యవహారం పాతదే, కానీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు మాత్రం ప్రతి సందర్భంలోనూ చర్చించుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే రాజకీయాల్లో రోజురోజుకు విలువలు దిగజారుతున్న తరుణంలో ప్లేట్ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం చర్చనీయాంశం అవుతోంది. సుప్రీం టెన్షన్ పైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. ప్రజా తీర్పును కాదని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారినటువంటి వాళ్లలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు. జంపింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, ఎన్నికలకు వెళ్లడం చూసిన మనకు ఇప్పుడు ఎలాంటి వర్షన్ను ప్రజెంట్ చేస్తారన్న దానిపై ఎంతో అంబిక్విటీ ఉంది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన దానం నాగేందర్ ఏకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఈ మొత్తం సీన్ దేశమంతా చూసింది. ఇక స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంశం విచిత్రమైంది. కడియం శ్రీహరి తన కుమార్తెతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. కుమార్తె కావ్యను వరంగల్ ఎంపీగాను పోటీలోకి దింపారు. ఇక ప్రచారమంతా తానే నిర్వహించారు. ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలది ఒక్కొక్క రీతి. జగిత్యాల ఎమ్మెల్యేతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు కొట్టుకునే వరకు వచ్చినటువంటి సీన్ చూసాం. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ కండువా కప్పుకున్న శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పీఎస్సీ తీసుకోవడాన్ని మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ తరపున ఏం చేయకూడదో అన్నీ చేస్తున్న సీన్ తెలంగాణ రాజకీయాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ప్లేట్ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కోర్టు రేపు తుది తీర్పు వెలువరించినటువంటి తరుణంలో మొత్తం రాజకీయం అంతా సలసలా కాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఫిరాయింపుల టెన్షన్ పట్టుకుంది. ఎలాగైనా 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని గులాబీ దళం న్యాయ పోరాటం చేస్తోంది. ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. అంతకు ముందే ఆ సమస్యకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి కసరత్తు జరుగుతోంది. ఇక మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ కన్నేసినట్టుగా కూడా తెలుస్తోంది. బీఆర్ఎస్ కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున వాళ్లలో 2/3 అంటే 26 మందిని చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం పూర్తవుతోంది. ఇలా విలీనం అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల చట్టం వర్తించదు. అందుకే చట్టపరంగా అడ్డంకులు లేకుండా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరో 16 మంది వస్తే కారు పార్టీ ఖేల్ఖతం అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. సుప్రీంకోర్టు రేపు వెలువరించినటువంటి తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు టెన్షన్ వాతావరణం నెలకొంది. మరి దీనిపైన ఇవాళ డిబేట్లో మనం డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తాడు శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు. నమస్కారం అండి. నమస్తే. అలాగే కపిలవాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత. నమస్కారం అండి దిలీప్ కుమార్ గారు. నమస్కారం. అండ్ లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే అండి. అండ్ బండారు రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సార్. నమస్కారం. సో ముందుగా దిలీప్ కుమార్ గారితో మాట్లాడదాం. దిలీప్ కుమార్ గారు, అంటే రేపు సుప్రీంకోర్టు తీర్పు ఎలాగూ మనం కొద్ది గంటల్లోనే ఉత్కంఠకు తెరపడనుంది, రిజల్ట్ వచ్చేస్తుంది అనుకోండి. బట్ ఇన్ కేస్ కనుక అనర్హత సంబంధించి అనుకూలంగా వస్తే ఏం జరగబోతుందంటారు రాష్ట్రంలో? వెల్, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ప్రెడిక్ట్ అండి. ఎందుకంటే నాకు తెలిసి గతంలో నేను ఒక 10 కేసుల ఇట్లాంటి పిటిషన్ చేసిన సందర్భంలో స్టడీ చేశాను. వివిధ సందర్భాల్లో రాష్ట్రాల నుంచి అనర్హతకు సంబంధించి ఇట్లాగే యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని వీళ్ళు ఖాతరు చేయలేదని చెప్పి సుప్రీంకోర్టు, అంటే హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఆశ్రయించినటువంటి సందర్భాలన్నీ స్టడీ చేస్తే ఎక్కడో ఒక సందర్భంలో తప్ప, నాకు కూడా మణిపూర్లో ఇక్కడ ఒక పార్షల్ గా సెటిసైడ్ చేశారు వాళ్ళు. ఇది స్పీకర్ డెసిషన్ ఇచ్చినాక అసలు డెసిషనే రాలేదు. కాబట్టి స్పీకర్ అబ్జల్యూట్ పవర్ ఉందనే మిగిలిన అన్ని కేసుల్లో కూడా వీ కెనాట్ ఇంటర్ఫీర్ అన్నది సుప్రీంకోర్టు తప్ప
ఇప్పుడు ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏదో పాసింగ్ రిమార్క్ చేశారు అక్కడ. ఏమనంటే రీజనబుల్ టైం అంటే ఎంత అని అడిగారు తప్ప అని తప్పు పెట్టినట్టయితే అనిపించలేదు. కాబట్టి రేపు కూడా పెద్ద కొత్త అవుట్కమ్ వస్తుందనో లే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి డిస్క్వాలిఫై చేయండి పలానా నిర్దేశించిన సమయం లోపల అంటుందని అయితే అనుకోను. బికాస్ చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టే పార్లమెంటు స్పీకర్ యొక్క పవర్స్ సుప్రీం, ఇక్కడ అసెంబ్లీ లోపల మన స్పీకర్ పవర్ సుప్రీం అని చెప్పిన సందర్భాలు. మరి రేపు ఎందుకు కొత్త దాన్ని మనం అంటే ఈ మధ్య ఉన్నటువంటి వీళ్ళు రకరకాల కోర్టులో త్వరితగతిన పోవటం, పీక్ పోవటం, ఇక్కడ కూడా అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రిలీఫ్. వాళ్ళు పొలిటికల్ గా మోటివేటెడ్ యాక్షన్ అది టీఆర్ఎస్. ఎందుకు అంటే ఇంకా మీరు అన్నట్టుగా ఇంకో 16 మంది వెళ్ళిపోతే 2/3 పోతే అసలు కొత్త పార్టీనే వాళ్ళు రద్దు చేసుకొని మెర్జ్ అయిపోయినట్టుగా అసెంబ్లీలో డిక్లేర్ చేయడానికి ఆస్కారం అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు మా వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నాలు చాలా మటుకు చేశారు. కానీ దానికి బ్రేక్ పడడానికి మాత్రం ఈ అంశం ఉపయోగపడదు. ఈ 10 మందితోనే ఆగిపోయి అసలు వీళ్ళే డిస్క్వాలిఫై అయిపోతారు విపరీతమైన ప్రచారం బీఆర్ఎస్ చేయడం వల్ల అందరికి కూడా డెఫినెట్లీ డౌట్ వస్తుంది. అరే ఇవే ఉన్న 10 కింద మీద అయిపోతుంది, రేపు పొద్దున ఎలక్షన్ వస్తాయనుకుని మిగిలిన వాళ్ళు రాకుండా అయిపోయారు. బట్ ఇదేం మేము కొత్తగా స్టార్ట్ చేసిన సంస్కృతి కాదు. అంతకుముందు రాజశేఖర పీరియడ్లో మేము చేసినా అప్పుడు ఒక పాపం ఆయన చాలా మర్యాదగా భార్యలనే పార్టీలో తీసుకున్నాడు తప్ప భర్తలకు కండువాలకు అప్పటికి కూడా యాంటీ డిఫెక్షన్ మీద కాస్త కోసం గౌరవం పెట్టాడు ఆయన. కానీ ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉన్న సందర్భంలో వాళ్ళు చాలా విచక్షణారహితంగా అసలు అపోజిషన్ పూర్తిగా డిమాలిష్ చేసే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. డెవలప్మెంట్ సంఘ దేవుడరు కానీ వేరే పార్టీలే ఉండకూడదు మీద తప్ప అనే పద్ధతిలో వెళ్ళారు. కాబట్టి నీవు నేర్పిన విద్య నీరదాక్షిణం అందని అంటారు కదా. సో ఇప్పుడు మీరు వాళ్ళు నేర్పినటువంటి పాఠాలు నేర్చుకొని మళ్ళీ ఆ పాఠాలని వాళ్ళకి అప్పచెప్తున్నారంటారు దిలీప్ గారు. లేకపోతే ఎట్లా బాగుండదు. పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు కదా, కేసీఆర్ వాడు పండితుడు పాఠాలు చెప్తుంటే మనం వినకపోతే ఎట్లా కనీసం కాస్త నేర్చుకోవాలి పార్టీలో ఉన్నా లేకుండా. కాబట్టి ఆయన పాఠాలు నడిచే ప్రయత్నం చేస్తున్నాం. సపోజ్ రేపు సుప్రీంకోర్టు మీరు అన్నట్టుగా వీళ్ళని డిస్క్వాలిఫై చేసేయండి పలానా 3 months 2 months అందా అనుకున్నాం. అప్పుడున్నటువంటి పరిణామాలు డెఫినెట్ గా కాస్త కూర్చో భిన్నంగా ఉంటాయి. బట్ బీఆర్ఎస్ కొత్తగా లాభిస్తుందని అయితే అనుకోను. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో 39 మంది గెలుచుకున్నటువంటి టీఆర్ఎస్ అందులోంచి 10 మంది ఇటు మైగ్రేట్ కాగా మిగిలిన వాళ్ళు ఏదైతే ఎంపీ టైం వచ్చే వరకల్లా అబ్సల్యూట్ 0 వచ్చింది వాళ్ళకి. సో అట్లాంటి వాతావరణం ఇంకా పెద్దగా మార్పు ఏం రాలేదు. ఐ డూ అగ్రీ కొద్దిగా మా హామీలు ఇంప్లిమెంటేషన్ లో కాస్త ఆలస్యం అయి ఉండొచ్చు, మాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏదో మాకు అటు ఇటుగా అన్న డేట్కు ఇటు హామీలు నెరవేర్చలేకపోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు పెద్దగా పబ్లిక్ లో నెగటివ్ వచ్చేంత ఆస్పెక్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ మండల పోటీలో నిలబడితే వాళ్ళని గెలిపించే పెద్ద అట్మాస్ఫియర్ ఏర్పడ్డదని నేత అనుకోను. కాబట్టి వీ కెన్ ఓన్లీ స్పెక్యులేట్. రేపు అనేది మీరు అన్నట్టు కొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడుతున్న విషయాన్ని కూడా అదే స్పెక్యులేషన్స్ లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా 10 అసెంబ్లీ స్థానాల్లో మళ్ళీ ఉప ఎన్నిక ఉండబోతోంది. ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాదు అని మేము రాసిస్తామని చెప్పేసి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మేడం కేసీఆర్ అనేవాడు పాపం సీఎం ఉన్నప్పుడు కూడా ఎన్నడూ సరిగ్గా బయటికి రాలేదు. ఆయన పార్లమెంట్ ఎలక్షన్స్ లో అన్ని కాన్స్టిట్యూన్సీస్ తిరిగే ప్రయత్నం చేసి చాలా గంటాపతిగా చెప్పాడు, చూసుకోండి ఎన్ని సీట్లు మాకు వస్తున్నాయో, కాంగ్రెస్ కంగు తినాల్సిందే అన్నాడు. ఏం జరిగింది? ఏమీ జరగాల, 0 వచ్చింది. సో ఇవన్నీ ఎవరైతే పిటిషనర్లో వాడికి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి కదా. హౌ కెన్ యూ ఫైట్ హిస్ కేస్? ఐ డోంట్ థింక్ వాళ్ళకి అనుకూలంగా వస్తుంది. నేనైతే అనుకోను. బట్ ఆఫ్ కోర్స్ నేను కూడా స్పెక్యులేట్ చేస్తున్నా. కానీ ఇదరుకున్న ప్రెసిడెంట్ కేసెస్, గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కేసెస్ నేను స్టడీ చేశా కాబట్టి నాకు తెలిసి సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కాదు అన్నది